నాడు తండ్రి నేడు తనయుడు. ఇదే కదా వారసత్వం. వారసత్వ రాజకీయంలో తెలుగువారి గొప్పతనాన్ని, తెలుగువారి సమస్యలను నలుదిక్కులా తెలియచేసేటటువంటి గొప్ప నాయకులు వీరు. కింజరాపు వంశంలో పుట్టి పెరిగిన ఈ యువ నాయకుడు తన నాయకత్వ లక్షణాలతో ప్రజలతో మమేకమై అనేక కష్టాల్లోనూ పాలు పంచుకొని అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప వ్యక్తిగా అందరి మనసులను దోచుకున్న నాయకుడు రామ్మోహన్ నాయుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మనోబలం దెబ్బతినకుండా మనోబలంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే తొలిసారిగా పార్లమెంట్లో అతి చిన్న వయస్సులోనే అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోరారా పేరు పెట్టి పిలిచేటటువంటి గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. నాడు తండ్రి ఎర్రంనాయుడు ఏ విధంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకున్నారో నేడు తనయుడు రామ్మోహన్ నాయుడు కూడా అదే ఆదరాభిమానాలు అందుకోవడం అందరూ కూడా ప్రతి నోట అంటున్న మాట ఇది. మంచితనం, ప్రేమాభిమానం, ఆత్మీయత, అనుబంధం అన్ని లక్షణాలు కూడా పుణికి పుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వైఎస్ఆర్ ప్రభుత్వం హవా సాగినప్పుడు కూడా చిక్కోలులో తనదైన శైలిలో రాజకీయం చేస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్న ముందుకు నడిపించి తనదైన శైలిలో ప్రజలకు దగ్గరయ్యాడు. అందుకే వైఎస్ఆర్ పార్టీ హవా సాగుతున్నప్పటికీ చిక్కోలు ప్రజలు రెండోసారి కూడా పార్లమెంట్ సభ్యునిగా పట్టం కట్టారు. అది రామ్మోహన్ నాయుడు తాలూకా రాజకీయ చిత్రత. ఇటువంటి రాజకీయ చిత్రత కలిగిన రామ్మోహన్ నాయుడు ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికలలో 3 లక్షల పైన మెజార్టీతో తన సత్తా చాటి హ్యాట్రిక్ సాధించాడు. ఇది కదా రాజకీయం అంటే. ప్రజలు హర్షధ్వానాల మధ్య హ్యాట్రిక్ సాధించి నేడు మహోన్నత గొప్ప వ్యక్తి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి తండ్రికి మించిన తనయుడుగా నేడు అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇటువంటి ఉన్నతమైనటువంటి అందరి అభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తి చిన్నతనములోనే అన్ని భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడి సమస్య ఏదైనా సత్వరమే పరిష్కరించే విధంగా పార్లమెంట్ సైతం నివ్వురపరిచే విధంగా తన మాట తీరి అంతా కూడా అందరినీ అబ్బురపరుస్తుంది. అది రామ్మోహన్ నాయుడు తాలూకా మాట చతురత. ఇటువంటి వ్యక్తి రాజకీయములో ఎంతో ఎదుగుదల సాధించాలి. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి యువ నాయకుడిని ఓ మంచి స్థాయిలో ఉంచితే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, సమస్యల పరిష్కారం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి వ్యక్తిని మనము ఉన్నత స్థానంలో పెట్టాలనే ఆలోచనతో నేడు మోదీ ప్రమాణ స్వీకారంలో తెలుగుదేశం ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రిగా క్యాబినెట్ హోదాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇది రాజకీయములో తొలి అడుగు. చిన్నతనములోనే రాజకీయ ప్రవేశం చేసి అనతి కాలంలోనే కేంద్ర మంత్రిగా గుర్తింపుకు తీసుకువచ్చారంటే తన వ్యక్తిత్వంలోనైనా తన ప్రజలతో మమేకమైన తీరైనా నేడు ఈ స్థాయికి తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. మరింత ఉన్నత పదవులు అలంకరించాలని తెలుగువారి బాగోగులు, తెలుగువారి మంచి చెడులు, తెలుగువారి సమస్యలు అన్నీ కూడా నలుదిక్కులా వ్యాపింపచేసే విధంగా ఐక్యరాజ్య సైతం తెలుగువారి వాక్చాతుర్యం ఎలా ఉంటుందో మాట్లాడి చూపించినటువంటి గొప్ప వ్యక్తి రామ్మోహన్ నాయుడు. ఇటువంటి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెలుగు తేజమై పుట్టి నేడు రాజకీయ ఉన్నతమైన స్థాయిలో ఉండడం చిక్కోలు ప్రజలు, చిక్కోలు గడ్డ గర్విస్తుంది. అందువల్ల కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో
జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు యావత్ దేశం కూడా గర్వించదగ్గ రోజు. అందుకే కేంద్ర మంత్రిగా కింజరాపు రామ్మోహన్ ప్రమాణ స్వీకారం చేసే రోజు కాబట్టి ఇది అద్భుతమైన అనంతకాలంలో ఇటువంటి అద్భుతమైన రోజును చిక్కోలు ప్రజలు చూస్తున్నారంటే అది అందరికీ సంతోషదాయకమైన విషయం.